ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణపై తన రాజకీయ దృష్టిని కేంద్రీకరించింది. పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాలతో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని మరికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ఈ కొత్త ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో జనసేన పార్టీ ఉనికిని చాటుకునేందుకు క్షేత్రస్థాయిలో క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు తానే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఏపీలో సాధించిన విజయ ఉత్సాహంతో తెలంగాణలోనూ పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మణికొండ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ పొలిటికల్ రోడ్ మ్యాప్ పై దిశానిర్దేశం చేశారు పవన్. గతంలో తెలంగాణ రాజకీయాలు, ఇక్కడి సామాజిక పరిస్థితులపై పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి, ఇక్కడి ప్రజల పోరాట పటిమకు తాను ఎల్లప్పుడూ గౌరవం ఇస్తానని ఆయన గతంలో పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, అమరవీరుల త్యాగాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని, అందుకే ఈ గడ్డపై రాజకీయంగా నిలదొక్కుకోవాలనే బలమైన ఆకాంక్ష తనకు ఉందని ఆయన వివరించారు. అయితే తెలంగాణలో జనసేన పార్టీ ప్రస్థానం గతంలో కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంది. గత ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో తమకు బలమైన క్యాడర్, అభిమానులు ఉన్నప్పటికీ సంస్థాగత లోపాల వల్లే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయామని అంగీకరించారు. కానీ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తెలంగాణను ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అప్పట్లోనే క్యాడర్ కు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణ అభివృద్ధిపై, ఇక్కడి ప్రజా సమస్యలపై జనసేన ఎల్లప్పుడూ గలం విప్పుతుందని పవన్ కళ్యాణ్ గతంలో స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తూనే తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరముందని ఆయన బలంగా నమ్ముతున్నారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకొని క్షేత్రస్థాయి నుండి కమిటీలను బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో జనసేన జెండాను ఎగరవేస్తామని ఆయన గత సమావేశాల్లో ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో సాధించిన చారిత్రాత్మక విజయంతో జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఊపుతోనే తెలంగాణలో సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నారు. మణికొండ కార్యాలయం వేదిక రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధమవుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడతాయో చూడాలి.